చిత్తూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకటీల సురేంద్ర కుమార్ మీడియా సమావేశం. యువత కోసం మెగా డిఎస్సి నోటిఫికేషన్ జీర్ణించుకోలేని శ్రీ జగన్ వైకాపా యువతకు ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం 16,347 టీచర్ పోస్టులతో మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడమైంది. ఈ పోస్టుల ద్వారా ఎంపికైన అభ్యర్థులను వచ్చే ఏడాది విద్యా సంవత్సరానికి పోస్టింగ్లు కూడా ఇవ్వనుంది. వేసవి కాలం వచ్చేసరికి టీచర్లకు ట్రైనింగ్ కూడా పూర్తవుతుంది. వారికి పోస్టింగ్లు కూడా పూర్తి చేయనున్నారు. ఇప్పటి వరకు ఏపీలో 12,000 స్కూళ్లు ఒకే టీచర్ తో నడుస్తున్నాయి. ఈ కొత్త నియామకాలతో టీచర్ల సంఖ్య పెరగనుంది. అందరికీ నమస్కారాలు. యువగలం పాదయాత్ర సమయంలో గౌరవ లోకేష్ గారు ప్రభుత్వ అధికారులకు రాగానే మెగా డిఎస్సిని ప్రకటిస్తామని చెప్పి యువతకు హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కూటమి పార్టీల తరఫున కూడా ఎన్నికల ముందు హామీ ఇవ్వడం జరిగింది. ఈ హామీలకు అనుగుణంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినం సందర్భంగా ఆ రోజు యువత కోసం మెగా డిఎస్సిని నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా రాష్ట్రంలో యువతకి ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం 16,347 టీచర్ పోస్టులకు డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అందులో చిత్తూరు జిల్లాలో చూసుకుంటే కూడా 1,478 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీనికి వయో పరిమితిని కూడా అభ్యర్థులకు గరిష్ట వయో పరిమితిని జూలై 1వ తేదీ నాటికి 44 ఏళ్లుగా నిర్ణయించడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు గరిష్ట వయో పరిమితి 49 ఏళ్లుగాను, దివ్యాంగ అభ్యర్థులకు 54 ఏళ్లుగా కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎక్కువ మందికి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ గరిష్ట వయో పరిమితిని కూడా పెంచడం జరిగింది. ఒకసారి మనం గతంలో పరిశీలించుకుంటే చంద్రబాబు అంటే డిఎస్సి